మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సంగారెడ్డి జిల్లా డిప్యూటీ లేబర్ ఆఫీసర్ నీరజ్ అన్నారు. సదాశివపేటలో భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ, ఒకప్పుడు మహిళలు ఒంటింటి కుందేలుగా ఉండేవారని, వారికి ఎలాంటి హక్కులు ఉండేవి కావని, సమాజంలో చిన్న చూపు చూసేవారని, కనీసం ఓటు హక్కు కూడా ఉండేది కాదని, ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో మహిళలు అన్ని రంగాల్లో వివక్షత గురవుతున్నారని భావించి మన సత్తా ఏందో చూపించాలని, మహిళలంతా ఏకమై తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరపారని, వారి పోరాట ఫలితంగానే ఈరోజు మహిళలందరూ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో పురుషులకు పోటీగా పనిచేస్తున్నారని, మహిళలు రాబో కాలంలో మరింత చైతన్యవంతమై మహిళా రిజర్వేషన్లు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వినోదతో పాటు శ్రామిక మహిళా కార్యదర్శి అన్సూయ యాదవ్, బీకేఎంయు మహిళా విభాగం అధ్యక్షురాలు బుజ్జమ్మ, రజని, పూలమ్మ, యాదమ్మ, తస్లీం, బిపాష, రహిమని, శంకరమ్మ, సత్యమ్మ, విజయలక్ష్మి, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు పెరిగి పెద్దగా కావాలి అంటే వాళ్ళు ఫస్ట్ చదువుకోవాలి. చదువుకుంటుంది ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా పోయి వాళ్ళు బ్రతకగలిగే శక్తి వాళ్ళకి వస్తుంది. మనిషికి ఏది అర్థం కాలేనప్పుడు నువ్వు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా వేస్ట్ ఏమో. కాబట్టి వాళ్ళకి చదువు ఇంపార్టెంట్. ఫస్ట్ ఆడపిల్లలు మీరేం చదువుకుంటారు అనేది వాళ్ళని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదు. ఇప్పుడున్న మన రాష్ట్రంలో కానీ కేంద్రం నుంచి కానీ ఎంతోమంది రాష్ట్రపతి ఉన్నారు, ప్రతిభా పాటిల్ ఉన్నారు. ఇప్పుడున్న మీనా కుమారి వాళ్ళంతా రాజ్యసభ సభ్యులు, ఆమె పేరేంటి సార్, మర్మూరు, ఆమె ఉన్నారు. ఎంతో పెద్ద పెద్ద పదవులు వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? వాళ్ళు మంచిగా చదువుకున్నారు కాబట్టి, లోకజ్ఞానం వాళ్ళకి తెలిసి ఉంది కాబట్టి ఆ స్థితికి వచ్చారు వాళ్ళు. కాబట్టి మనం పిల్లల్ని ఎప్పటికైనా చిన్నప్పటి నుంచే ధైర్య సాహసాలతో పెంచాలి. వాళ్ళకి జరిగే అన్యాయాలను ఎదుర్కొనే శక్తిని కూడా మనమే ఇవ్వాలి పేరెంట్స్గా వాళ్ళకి. అప్పుడు కానీ వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. ఇప్పుడు మన సంగారెడ్డి కలెక్టర్ గారు కూడా మహిళలు. ఎంతోమంది కలెక్టర్ పొజిషన్లో ఉన్నారు, ఎంతోమంది మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని అందరినీ మనం ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళ బాటలో నడిచి పిల్లలకు చదివించుకుని, మీకు కూడా ఇంత వయసు వచ్చి నువ్వు ఏం చదువుకుంటామని అనుకోకూడదు. రాస్తే ఈజీగా వస్తుంది. అనే అక్షరాన్ని మీరు రాస్తే ఈజీగా వస్తుంది. తర్వాత ఏ వస్తుంది అట్లా అక్షరాలు నేర్చుకుంటూ మీ పేరు మీరు రాసుకోగలిగితే, చెప్పింది అర్థం చేసుకోగలిగితే మీరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.